ఆదిలాబాద్ జిల్లాలో రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు నిలిచిపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏళ్ల తరబడి నిధుల జాప్యం శాపంగా మారింది. దీంతో ఆదిలాబాద్ వాసులు అవస్థలు పడుతున్నారు. రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైల్వే లైన్తో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే గేట్ ప్రాంతంలో బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని సాధన కమిటీ ఆందోళనలు చేపట్టింది. ప్రజల సమస్యలు తీర్చేందుకు రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి 2010లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. 12 ఏళ్ల తర్వాత 2022 జనవరి 21న 97 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి బ్రిడ్జ్ నిర్మాణానికి జీవో 18 జారీ చేసింది. కేంద్ర రైల్వే శాఖ 39 కోట్ల 49 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 57 కోట్ల 71 లక్షల వాటా నిధులతో నిర్మాణ పనులు చేపట్టాలి. 2022 నవంబర్ 11న రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన చేశారు. గతేడాది నుంచి రైల్వే శాఖ, ఆర్ఎండ్బి శాఖలు నిర్మాణ పనులు చేపడుతున్నాయి. అయితే గతేడాది అసెంబ్లీ ఎన్నికల కోడ్తో బిల్లులు మంజూరుకు బ్రేక్ పడింది. దీంతో నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఆదిలాబాద్ నగరంలో 30 సంవత్సరాల క్రితం రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేశారు. అప్పట్లో అంబేద్కర్ చౌక్, కుమార్పేట, శాంతినగర్, భుక్తాపూర్ ప్రాంతాలలో 2 కిలోమీటర్ల వైశాల్యంతో పట్టణ విస్తీర్ణం ఉండేది. క్రమేణా టౌన్ శరవేగంగా విస్తరించింది. మహారాష్ట్రలోని నాగ్పూర్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రధాన రహదారి కావడంతో ఈ రోడ్డు రద్దీగా ఉంటుంది. రైల్వే లైన్ అటువైపు మార్కెట్ కమిటీ ఉండడంతో అగ్రి ఉత్పత్తులు రవాణా చేస్తుండటంతో ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. దాంతో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. 10 ఏళ్లుగా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏరియాలోని 4 మండలాలు, 50 విలేజ్లు, 12 వార్డులు పబ్లిక్ ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి గవర్నమెంట్ తొందరగా దీన్ని ఒక నిర్ణయం రావాలని మేము కోరుకుంటున్నాం. 26 కోట్లు ఇచ్చేంత వరకు వాళ్ళు మాత్రం పనులు సాగని అని ఆపేసిండ్రు. మొన్న ఇది కూడా తీసుకెళ్ళింది సార్, మొత్తం ఎక్కడిదక్కడ. మాకు చాలా అంటే చాలా ప్రాబ్లం ఉన్నది, హెవీ ప్రాబ్లం ఉన్నది. దయచేసి ఇది కొంచెం తొందరగా వేయాలని మా యొక్క మనవి సార్. రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు స్లోగా జరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్య తీవ్రతరమవుతోంది. ఈ రోడ్డులో జర్నీకి గంటల సమయం పడుతోంది. ఆఫీసులు, మార్కెట్లు, టౌన్లోకి వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని పలు వార్డుల ప్రజలు బస్టాండ్, రైల్వే స్టేషన్ వెళ్లాలంటే అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్తో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పేషెంట్ల ప్రాణాల మీదకు వస్తుందని స్థానికులు అంటున్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నేను చేస్తా అని ఎన్నో ప్రభావాలు పెట్టింది, కానీ ఇంతవరకు ఆ ప్రభుత్వం పోయినా కూడా ఇదివరకు దాకా గేటు కాలే. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఉన్న దీని మీద సరైన దృష్టి సరించి ఏదైతే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అమౌంట్ ఏదైతే ఉండి తలలో రిలీజ్ చేస్తే ఈ గేటు ముందుగా కావడానికి వీలున్నది. నిధుల జాప్యంతో బ్రిడ్జ్ పనులు నిలిచిపోవడంతో జిల్లా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తొందరగా ఆగిన బిల్లులు పాస్ చేసి బ్రిడ్జ్ పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. बहुत परेशानी हो रही, रेलवे ट्रैक गिर रहा करा तो बहुत परेशानी हो रही, पैसेंजर और घूस को बहुत परेशानी हो जा रही. ऑटो वालों को गया, पैसेंजर वालों को हो गया, अगर कोई एम्बुलेंस आ गई तो परेशानी हो जा रही. कोई देखने वाला है ही नहीं, कोई ना कुछ सुनने वाला है. ఇంకో 1 మంత్లో మాకు బ్రిడ్జ్ అయిపోతుందని చెప్పి మేము సంతోషపడే టైంలో ఈ అధికారులు వచ్చేసి ఇక్కడ ఏదైతే షాప్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కోర్టు నుంచి స్టే తీసుకురావడం వల్ల ఇది ఆగిపోయింది. దీని మీద కలెక్టర్ గారికి వెళ్తే మేము ఒక వారం 10 రోజులలో దీని మీద మేము ఫండ్స్ వాళ్ళకి రిలీజ్ చేస్తామని చెప్పిండ్రు. అయ్యా మీకు కూడా మా కష్టం అర్థం చేసుకుంటే మీకు పైసలు ఎటు పోవు, గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నారు ఫండ్స్. మీరు దీన్ని కనీసం ఇప్పుడన్నా మా మీద దయ చూపించి అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేయకండి. ఆదిలాబాద్ లోని పంజాబ్ చౌక్ చౌరస్తా నుంచి రైల్వే గేట్ మీదుగా తాంసీ, తలమడుగు మండలాలు, మహారాష్ట్రలోని పట్టణాలకు ఈ రోడ్డు నుంచి వెళ్తుంటారు. జిల్లా కేంద్రంలో తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో రైల్వే లైన్ ఉంది. తూర్పు, పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో ఆదిలాబాద్ టౌన్ అభివృద్ధి చెందుతోంది.